ఈరోజు దేవుణ్ణి ఆశ్రయించాల్సిన రీతిగా నువ్వు ఆశ్రయించట్లేదు కాబట్టి ఇంకా నువ్వు వర్ధిల్లలేకపోతున్నావు. ఇక్కడ అడిగేస్తావు, అక్కడ అడిగేస్తావు. ఇక్కడ దేవుడు అంటావు, బయటికి వెళ్ళిన తర్వాత దయ్యం అంటావు. ఇక్కడ దేవుడి కృప గొప్పది అంటావు, బయటికి వెళ్ళిన తర్వాత లోక కార్యాల్లో నిమగ్నమైపోతావు. ఎవరు ఏది చెప్తే అదే చేస్తావు. ఎవరు దేనికి రమ్మంటే అక్కడికి వెళ్ళిపోతావు. ఎవరు ఏది పడితే తినేస్తానంటావు. ఎవరు ఏది చేయమంటే అది చేసేస్తానంటావు. నువ్వు కంప్లీట్ గా దేవుని ఆశ్రయించట్లేదు కాబట్టి వర్ధిల్లుట అనేది నీ జీవితంలో చూడలేకపోతున్నావు. అయితే ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఆయన కంప్లీట్గా ఎవరైతే ఆశ్రయిస్తారో వారిని దేవుడు ఏం చేస్తాడట? వర్ధిల్లింప చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వృద్ధి అనేది కలుగుద్ది, దీవెన అనేది వస్తుంది. ఈ సంవత్సరం అంతా నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే దేవుడు అంటున్నాడు, నీ ఆత్మ ఏం చేయాలి? వర్ధిల్లాలి. ఆత్మ వర్ధిల్లాలి అంటే దేవుణ్ణి ఆశ్రయించాలి, ఇంకెవరిని ఆశ్రయించకూడదు. దేవునికి స్తోత్రం.